సూరత్ తీరలే కదా సార్ మనకి కేటీఆర్ గారు తెలంగాణలో అమ్మింది, ఆ రోజు ఇచ్చింది బతుకమ్మకి. సో ఇవన్నీ మన దగ్గర కూడా అవుతున్నాయి, చీప్ వస్తువులు మన దగ్గర కూడా వస్తున్నాయి, రావట్లేదని అనట్లేదు. అంటే మన దగ్గర ఉన్న డిజైనర్లు ఉన్నారు, మన దగ్గర డిజైనర్లకి ఎంకరేజ్ చేసుకుని కొంచెం తక్కువ రేట్లలో ఈ రకమైన మన్నికమైన బట్టని ఈ రకంగా అమ్మండి అని చెప్పొచ్చు రైట్. కదా. వెన్ ఇట్ కమ్స్ టు ది సార్, అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఇవన్నీ చూస్తే F-35 నెసెసిటీని అమెరికా సృష్టించిందంటారా? అది అంటే సార్ ఇప్పుడు మన ప్రపంచం అంతా ఏదో వర్తకం అయ్యి అనుకుంటాం కానీ సార్, ప్రపంచం అంతా నడిచేది డిఫెన్స్ మీదే నడుస్తుంది సార్. అమెరికాకి ఎక్కువ డబ్బులు వచ్చేది డిఫెన్స్ మీదే. మే ఇక్కడ నుంచి ఎక్కువ మటుకు బయటకు అమ్మే వస్తువులు ఏంటంటే గన్నులు అయ్యే. ఇవి డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకి అమ్ముతారా, లేకపోతే ఇండైరెక్ట్గా అమ్ముతారా, లేకపోతే ఇంకో పక్కన నుంచి అమ్ముతారా అనేది పక్కన పెట్టుకుంటే సార్ సారీ టు అమ్మటం ఇంటరప్ట్ మాత్రం యూ సార్. సార్ సేమ్ సీజన్ లో చైనాకి పాకిస్తాన్ కూడా ఇదే F-35 అమ్ముతున్నది ఇండియాతో సమానంగా. దేర్ ఈస్ సేమ్ రేట్ నో నెగోషియేషన్ ఫ్రమ్ మోడీ అండ్ గవర్నమెంట్ దట్ యాజ్ వీఆర్ పర్చేసింగ్ ద F-35 యాజ్ పార్ట్ ఆఫ్ ది జియో పొలిటికల్ స్ట్రాటజీస్, యూ షుడ్ నాట్ సెల్ ద సేమ్ టు ఆర్ అపోనెంట్స్ ఆఫ్ లైక్ పాకిస్తాన్ ఆర్ చైనా అని చెప్పి ఎక్కడ నెగోషియేషన్ జరగలేదు. సార్ కరెక్ట్ మాట చెప్తున్నారు. అసలు అంటే మనము వీళ్ళు అమ్మేది ఏమిటి సార్, ఇప్పుడు వాసు గారికి ఒక గన్ ఇస్తారు, వాసు గారి దగ్గర గన్ ఉంది కదా అని చెప్పి ప్రసాద్ గారికి చెప్తారు, ప్రసాద్ గారు ఓహో నాకు కూడా గన్ కావాలి కదా అని ప్రసాద్ గారు ఒక గన్ కొనుక్కుంటారు, ప్రసాద్ గారి గన్ కంటే మీకు అన్ని ఇంకా బెటర్ కావాలని చెప్పి మీకు ఇంకో గన్ అమ్ముతారు. సో అలా అమ్ముకుంటూ పోవటమే తప్ప అది వాడేది కాదు కదా సార్ అది. ఇప్పుడు అమెరికా, నేను పోయిన వారం చెప్పినట్టుగానే అమెరికా తన అవసరాలు తీర్చుకోవడానికి మీ అహాన్ని సాటిస్ఫై చేస్తుంది, మీరు అహం సాటిస్ఫై చేసుకుని ఆనందపడుతున్నారు. ఆ యూఏ సినిమాలో ఆ సీన్ ముమ్మాటికి 10 మంది చూడాల్సిందే సార్. ఎందుకంటే మనకు తినడానికి తిండి లేదు, 80 కోట్ల మందికి మనకి తినడానికి తిండి లేదు, మనం సేఫ్గా ఉన్నాము అనుకుంటే ఏం లాభం సార్? ఇంకా రేపు పొద్దున్నే ఫుడ్కి ఏం చేయాలనేది తెలియకుండా ఇది ఆత్మనిర్భర్ భారత్ కాదు కదా సార్. ఇది మనం చెప్పుకున్న ఆత్మనిర్భర్ భారత్ కాదు కదండి, 15 నెలల్లో ఆత్మనిర్భర్ కాదు కదండి. దీంట్లో అయిన ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నా దృష్టిలో ఆ న్యూక్లియర్ రియాక్టర్లు తెచ్చుకోవటం. దానివల్ల ఒక 300 మెగావాట్స్ పవర్ జనరేట్ చేసుకోవచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ కాంట్రాక్ట్ అనేది 2008లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అయిపోయింది. అది అయిపోయింది, దాన్ని దగ్గర 16 ఏళ్ల పాటు ఈ గ్లోబల్ సమ్మిట్లు, ఆ సమ్మిట్లు, ఈ సమ్మిట్లు అని దాన్ని పర్సూ చేయకుండా, దాన్ని ఒక పద్ధతిగా ఒక ఎండ్ పాయింట్కి తీసుకురాకుండా ఇప్పుడు వరకు లేట్ చేసి ఇప్పుడు తెస్తున్నారు. విచ్ ఇస్ అన్ఫార్చునేట్, బట్ అట్లీస్ట్ రైట్ స్టెప్ టువర్డ్స్ గుడ్ థింగ్. రైట్. ఒకసారి ప్రసాద్ గారి దగ్గర వెళ్దాం. ప్రసాద్ గారు, కిరణ్ గారి అబ్జర్వేషన్స్ నేనైతే ఏకీభవిస్తాను. ఆయన అంటే బట్ స్టిల్ నాకు ఒక చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏంటంటే వ్యాపారం వేరు, యుద్ధం వేరు అనేది. మీరేమంటారు? రైట్. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్తానండి. అమెరికా ఇస్ ఎ క్యాపిటలిస్టిక్ కంట్రీ. అమెరికా అనేది వ్యాపారమే. అంటే నేను అమెరికా ఇప్పుడు మీరు ఆయన ఇప్పుడు మోడీ గారిని కుర్చీ లాగి ఆయన కూర్చోబెట్టారన్నారు, అది కూడా వ్యాపారంలో భాగమే. నేను వ్యాపార కుటుంబం నుంచి వచ్చినండి. నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా బంధువులు అందరూ చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు. ఎవరన్నా కొట్టుకి కొనుక్కోవడానికి ఎవరన్నా వస్తే, షాప్కి ఎవరన్నా కొనుక్కోవడానికి వస్తే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి మర్యాదలు చేస్తారు. అంటే కాస్త పెద్ద కస్టమర్ వస్తే కూల్ డ్రింకులు తెప్పించిస్తారు. ఇవన్నీ ఇదంతా కస్టమర్ అంటారా ఇప్పుడు ట్రంప్కి? ఆయన ఇప్పుడు